హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన మిధాని ధాతు నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది ఫ్రెండ్స్. కాంచన్‌బాగ్ అనే లొకేషన్‌లో ఈ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. అలాగే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే అప్లై ప్రాసెస్ ఏమీ లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ మంత్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. పర్టిక్యులర్ డేట్ నేను నెక్స్ట్ చెప్తాను మీకు. సెప్టెంబర్ మంత్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. లోకల్‌లోనే మన హైదరాబాద్‌లోనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీలో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడడం కంటే ముందు మనం ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాము అంటే, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కెరీర్ అనే పేజ్ ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ కెరీర్ అనే పేజ్‌ని ఓపెన్ చేశాము అంటే ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఈ కంపెనీ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ 1973లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ కంపెనీని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా! ఇది ఈ కంపెనీలో ఏవైతే స్టీల్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే ఆహ్, ఏవైతే డిఫెన్స్‌కి ఇంకా స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే స్టీల్స్ అవసరం ఉంటుందో, ఆ స్టీల్స్ అంతా కూడా ఇక్కడే ఈ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ కంపెనీ అనమాట. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం చూడాలి అనుకుంటే ఇక్కడ కెరీర్ అనే పేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ చేశామంటే ఇక్కడ, ఇక్కడ ఈ పేజ్‌ని స్క్రోల్ చేశామంటే ఇక్కడ ఫస్ట్ నంబర్‌లో మనకి వాక్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ వేరియస్ ఫిక్స్డ్ టర్మ్స్ కాంట్రాక్ట్ పోస్ట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌ని చూడాలంటే ఇక్కడ పీడీఎఫ్ లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ మీద మనం క్లిక్ చేసామంటే పీడీఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేసి తర్వాతనే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి చూడండి. ఓకే. ఇప్పుడు ఈ పీడీఎఫ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కంపెనీకి సంబంధించిన పీడీఎఫ్ మనం చూస్తే దీనికొచ్చేసి 8 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 8 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ వరకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే డిప్లొమా ఇంకా ఐటీఐ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసిన బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉన్నారంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 18 సెప్టెంబర్ నుంచి 11 సెప్టెంబర్ వరకి అంటే 4 డేస్ పాటు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 12థ్ నుంచి 12థ్, 15థ్, 16థ్, 17థ్ ఈ 4 డేస్ పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ డిఫరెంట్ డేట్స్‌లలో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఎందుకంటే స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేశారు. ఏ స్పెషలైజేషన్ వాళ్ళకి ఏ డేట్‌లో ఇంటర్వ్యూస్ ఉన్నాయన్న దాని గురించి. మనం ఎగ్జాంపుల్‌గా ఐటీఐ వాళ్ళని చూసుకుంటే 12థ్ రోజు వచ్చేసి ఫిట్టర్ ట్రేడ్‌లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోవడం జరుగుతుంది. అలాగే 15థ్ రోజు వచ్చేసి ఎలక్ట్రీషియన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే 16థ్ సెప్టెంబర్ రోజు వచ్చేసి టర్నర్, 17థ్ సెప్టెంబర్ వచ్చేసి వెల్డర్. ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే ఐటీఐ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అన్ అంతకుముందు ఏదైతే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 8థ్ సెప్టెంబర్ రోజు మెటలర్జీ అనే ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్‌లో డిప్లొమా కంప్లీట్ చేసుంటే మీరు 8థ్ సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. 9థ్ సెప్టెంబర్ రోజు వచ్చేసి మెకానికల్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే 10థ్ సెప్టెంబర్ రోజు వచ్చేసి ఎలక్ట్రికల్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నవారో వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే 11థ్ సెప్టెంబర్ రోజు వచ్చేసి కెమికల్ రోజు 11థ్ సెప్టెంబర్ రోజు వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే కెమికల్‌లో డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అయితే వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి 11థ్ సెప్టెంబర్ రోజు బీఎస్సీ కెమిస్ట్రీ అలాగే డిప్లొమా ఇన్ కెమికల్ అని చెప్పి ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ 11 సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 65 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఐటీ వాళ్ళకొచ్చేసి 30 వేకెన్సీస్ అలాగే డిప్లొమా వాళ్ళకొచ్చేసి 35 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా ఇంకా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 32,605
రూ. 40 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ సాలరీ. ఐటీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి 29,800 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది స్టార్టింగ్ సాలరీ. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒకటి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ట్రేడ్స్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫైనల్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం కాంచన్‌బాగ్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూస్‌కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అందరు క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అయితే ఉంది. కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెరిఫై చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఏ డేట్‌లో ఏ ట్రేడ్ వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాతనే వెళ్ళండి. ఎందుకంటే డిఫరెంట్ డేట్స్‌లో డిఫరెంట్ ట్రేడ్ వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ మీకు ఏదైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌తో పాటు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళండి సరిపోతుంది. ఈ ఫోర్త్ పాయింట్‌లో ఏదైతే డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూకైతే వెళ్ళండి. ఎందుకంటే క్లియర్‌గా రీడ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా కావాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇంటర్వ్యూకి పంపించమని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఫోర్త్ పాయింట్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సి అలాగే ఫైనల్ డిప్లొమా సర్టిఫికేట్, ఫైనల్ బీఎస్సీ సర్టిఫికేట్, ఐఐటీ, ఎన్ఎస్‌సి ప్రూఫ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది కదా! వీటికి సంబంధించి అన్ని పర్టిక్యులర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఫిఫ్త్ పాయింట్‌లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి డన్ ఇనిషియల్లీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు అంటే మీకు ఇంటర్వ్యూకి పంపించమని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు రిటన్ టెస్ట్ ఇంకా ట్రేడ్ టెస్ట్ 2 కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లోకల్ లాంగ్వేజ్‌లో అయితే కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రిటన్ టెస్ట్. ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్‌లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ద పోస్ట్స్ ఆర్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ ఓన్లీ అండ్ డు నాట్ ప్రొవైడ్ ఎనీ క్లెయిమ్ ఫర్ పర్మనెంట్ అబ్జర్ప్షన్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, కాంట్రాక్ట్ బేస్‌లో మీరు ఇక్కడైతే వర్క్ చేయొచ్చు. 3 ఇయర్స్ వరకు మీకు ఈ కాంట్రాక్ట్ బేస్‌లో వర్క్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. ఆ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మీరు తర్వాత వేరే కంపెనీస్‌లోకి అయితే చేంజ్ అయిపోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.